సింహం రాజు ముసలివాడయ్యాడు. వృద్ధాపం కారణంగా అతను తన తరువాత ఎవరిని రాజును చెయ్యాలో ఆందోళనను చెందాడు. కాబట్టి అతను ఒకరోజు తన 5 కుమారులను తన వద్దకు పిలిచాడు. కుమారులారా, నేను చావక ముందు నేను మన రాజ్యాన్ని మిమ్మల్ని అప్పగించాలనుకుంటున్నాను. కానీ ఓ ప్రశ్న వచ్చి పడింది. మీ 5 ఎవరిని రాజుగా ప్రకటించాలి? కానీ నాకు ఆలోచన వచ్చింది. ఎవరు మీలో ఎక్కువ బుద్ధిమంతుడో వాడినే రాజుగా ప్రకటిస్తాను. అలానే నాన్నగారు. కానీ మా 5 ఎవరు ఎక్కువ తెలివైన వాళ్ళో ఎలా తెలుస్తుంది? దీనికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. మీ 5 రాజ్యమంతా తిరిగి రాజ్యంలో ఉన్న వాళ్ళని కలిసి రాజ్యంలో ఉన్న వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని ఇంకా వారి అవసరాన్ని తీర్చే మార్గాన్ని చూపాలి. ఎవరైతే మంచి మార్గాన్ని చూపిస్తారో వాడే ఇక్కడికి రాజు కాబోతాడు. కానీ నేను దీన్ని తిరస్కరిస్తున్నాను. రాజు షరతు 4 కుమారులకు అంగీకరించిన 5వ కుమారుడు అంగీకరించలేదు. అవును, నేను తెలుసుకోవచ్చా? ఇవన్నీ నీకెందుకు నచ్చట్లేదు? నాన్నగారు, ఎందుకంటే నేను మీకు చిన్న కొడుకుని. నేను రాజుగా కాదు, నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను. అందరికంటే చిన్న కొడుకు మాటలు విని సంతోషించిన రాజు ఆ తర్వాత 4 కొడుకులను రాజ్యాన్ని సందర్శించమని ఆదేశిస్తాడు. 4 కొడుకులు గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తూ వెళ్తారు. 4 రాకుమారులు తమ గుర్రాలపై స్వారీ చేసి అడవి గుండా వెళ్తుండగా ఒక సన్యాసి బాబాను చూసి సూరజ్ సింగ్ చెప్తాడు ఇలా: ఆగండి, చూడండి, అక్కడ ఓ సాధువు తపస్సు చేస్తున్నాడు. ఆయన ఆశీస్సులు తీసుకొని యాత్ర మొదలు పెడదాం. హే గురువర్య, రాజా షేర్ సింగ్ యొక్క 4 కుమారుల ప్రణామములు స్వీకరించండి. ఆయుష్మాన్ భవ. అప్పుడు సూరజ్ సింగ్ సన్యాసి బాబాకు తండ్రి యొక్క షరతు గురించి చెబుతాడు. గురువుగారు, మా 4 ఎవరెక్కువ తెలివైన వాళ్ళైతే వాళ్లే రాజ్యానికి రాజు అవుతారు. అందుకే మమ్మల్ని దీవించండి. మేము 4 నాన్నగారు పెట్టి ఈ పరీక్షలో పాస్ కావాలి. ఇదెలా నేను చేయగలను? రాజు కావడానికి మీ 4 ఒకేలా ఎలా దీవించగలను? కానీ ఓ మాట, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అప్పుడు సన్యాసి బాబా 4 రాకుమారులతో ఇలా చెబుతాడు: రాజు కావడానికి దీవెనలు కోరుకున్నట్లయితే మీరు నేను పెట్టే పరీక్షలో పాస్ కావాలి. మీరది చేయగలరా? అలానే గురువుగారు, అయితే వినండి. మీ 4 దిశలకు వేరువేరుగా వెళ్ళాలి. ఇంకా ప్రయాణంలో మీరేమి చూసినా దాని అర్థాన్ని నాకు చెప్పాలి. ఒకవేళ మీరు ఆ అర్థాన్ని చెప్పకపోయినట్లయితే నేను మిమ్మల్ని శిలగా చేసేస్తాను. ఇంకా ఓ మాట, సాయంత్రం అయ్యే లోపే మీ 4 ఇక్కడికి తిరిగి రావాలి. రాజు కావాలని అత్యాశలో 4 రాకుమారులు కూడా సన్యాసి బాబా యొక్క కఠినమైన పరీక్షకు అంగీకరిస్తారు. ఇంకా రాకుమారులందరూ తమ గుర్రాల మీద కూర్చొని వేరు వేరు దిశలలో బయలుదేరుతారు. రాకుమారుడు సూరజ్ సింగ్ గుర్రంపై స్వారీ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వింత అడవికి చేరుకుంటాడు. అక్కడ చెట్టుపైన కూరగాయలు పండడం, కొన్ని మాంత్రిక కర్రలు ఆ కూరగాయలను కాపాడటం. యువరాజు దీనిని చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇది ఎలాంటి అడవి? చెట్ల పైన కూరగాయలా? ఇంకా వాటిని కర్రలు రక్షిస్తున్నాయా? ఈ విషయం గురించి ఆలోచించి సూరజ్ సింగ్ ముందుకు సాగుతాడు. రాకుమారుడు తిరగడానికి చాలా సమయం పడుతుంది మరియు చూస్తుండగానే సాయంత్రం అవుతుంది. గురువుగారు సాయంత్రం కాకముందే తిరిగి రమ్మన్నారు. నేనిప్పుడు తిరిగి వెళ్లాల్సిందే. అలా ఆలోచిస్తూ యువరాజు వెనక్కి వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ యువరాజు మళ్లీ అదే వింత ప్రదేశానికి చేరుకుంటాడు. ఎక్కడైతే చెట్టుపై కూరగాయలు పండినాయో అక్కడ కర్రలు వాటిని కాపాడుతున్నాయి. కానీ అదేంటి, ఆ సమయంలో అక్కడ వేరుగా ఉంది. అక్కడ ఆ కూరగాయలను కర్రలు కాపాడుతున్నాయి. ఇప్పుడు అవే కర్రలు కొడవలుగా కూరగాయలను కోస్తున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ కర్రలు ఆ కూరగాయల్ని రక్షించాయో అవే కర్రలు కొడవలుగా మారి వాటిని కోస్తున్నాయే. నాకేమీ అర్థం కావట్లేదే. అలా ఆలోచిస్తూ యువరాజు సన్యాసి బాబా వద్దకు చేరుకుంటాడు. రా రాజకుమారా, ఆ అడవిలో ఏం చూసావో చెప్పు. ఇంకా నువ్వు చూసిన దానికి అర్థమేంటో చెప్పు. గురువుగారు, నేను వెళ్తున్నప్పుడు చెట్లపైన కూరగాయల్ని చూశాను. ఇంకా వాటిని ఆ కర్రలే రక్షిస్తున్నాను. ఇంకా వస్తున్నప్పుడు చూస్తే ఏ కర్ర అయితే ఆ కూరగాయల్ని రక్షించాయో అవే కత్తిగా మారి వాటిని కోస్తుండడం చూశాను. అదే మరి, దీనికి అర్థమేంటే? ఇవన్నీ చూసి నీకు ఏమర్థమయ్యింది? నన్ను క్షమించండి గురుగారు, ఇవన్నీ చూసి నాకు ఏమీ అర్థం కాలేదు. ఒకవేళ నీకేమీ అర్థం కానట్లయితే నా షరత్ ప్రకారం నిన్ను శిలగా మార్చాల్సి వస్తుంది. ఇలా చెప్పి సన్యాసి బాబా ఒక రాతి శిలగా మారుస్తాడు. సన్యాసి బాబా సవాలును స్వీకరించిన తర్వాత 4 సోదరులు వేరు వేరు దిశలలో వెళ్లినప్పుడు రెండవ యువరాజు చంద్రసింగ్ దక్షిణ దిశలో వెళ్లాడు. యువరాజు చంద్రసింగ్ గ్రామం గుండా వెళ్తున్నప్పుడు అతను ఒక ఆవును మరియు వెంటనే జన్మించిన బిడ్డను చూస్తాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దూడ తన తల్లికి పాలు ఇస్తోంది. ఇలా జరగడం చూసి చంద్రసింగ్ ఆశ్చర్యపోతాడు.
అరే, ఇదేదో ఆశ్చర్యంగా ఉందే. తల్లికి పిల్ల పాలిస్తుందేంటి? ఇదెలా కావచ్చు అసలు? ఈ ఆశ్చర్యమైన దృశ్యాన్ని చూసిన యువరాజుకు ఏమీ అర్థం కాక దీని గురించి ఆలోచిస్తూ ముందుకు సాగిపోతాడు. కాని సూర్యాస్తమయం రాగానే సన్యాసి బాబా వద్దకు తిరిగి వస్తాడు. ప్రణామాలు గురువుగారు. ప్రణామం. నువ్వేం చూసావో నాకోసారి చెప్పు. ఇంకేం అర్థమైంది నీకు? బాబా, నేను చూసిన దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆవు పిల్ల తమ పిల్లకి పాలిస్తున్నాం. ఇది చూశాక నాకేమీ అర్థం కాలేదు. అయితే దానికి సమాధానం నీ దగ్గర లేదన్నమాట. అవును గురుగారు. ఎలాగైతే యువరాజు తెలియదునని చెప్పగానే బాబా తన అద్భుత శక్తితో రాతిశిలగా మారుస్తాడు. రాజు 3వ కుమారుడైన తారాసింగ్ కూడా అదే సమయంలో తూర్పు వైపుకు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ యువరాజు ఒక నది ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడ చాలా మంది మత్స్యకారులు చేపలు పట్టుతుండగా ఒక ముసలి మత్స్యకారుడు తన తలపై ఒక బుట్ట నిండా చేపలను మోస్తున్నాడు. కాని వెళ్తూ వెళ్తూ చేపలను ఒక్కొక్కటిగా నదిలోకి విసిరేస్తున్నాడు. అది చూసిన తారాసింగ్ ఆలోచిస్తాడు. అరే, చేపల వాళ్ల పని చేపలు పట్టడమే కానీ ఈ ముసలోడేంటి తన దగ్గరున్న చేపల్ని మళ్ళీ నీటిలో వేస్తున్నాడు? ఆయన అలా ఎందుకు చేస్తున్నాడు? మత్స్యకారుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ తారాసింగ్ ముందుకు వెళ్తాడు. కాని సూర్యాస్తమయం రాగానే అతను కూడా సన్యాసి బాబా వద్దకు తిరిగి చేరుకుంటాడు. రాజకుమారా, నువ్వేం చూసావో నాతో చెప్పు. ఇంకా నువ్వు చూసిన దానికి ఈ అర్థమేంటో చెప్పు. నేనేం చూశానంటే ఒక ముసలివాడు తన దగ్గరున్న చేపల్ని నీటిలో వేస్తున్నాడు. కానీ వాళ్ల పని చేపల్ని పట్టడమే కదా. నాకేమీ అర్థం కాలేదు బాబా. అంటే దీని అర్థం నీ దగ్గర సమాధానం లేదన్నమాట కదా? అవును గురుగారు. తారాసింగ్ వద్ద కూడా సమాధానం లేకపోవడంతో బాబా కూడా తన అద్భుత శక్తితో రాతిశిలగా మారుస్తాడు. రాజా 4వ కుమారుడు బాదల్ సింగ్ కూడా ఇతర సోదరుల మాదిరిగా గుర్రంపై ప్రయాణించి పడమటి దిశలో వెళ్తాడు. అప్పుడు ఒక వ్యక్తి నీటితో నిండిన కొలను నుండి నీటిని తీసి మిగిలిన 2 ఖాళీ కొలలను నీటితో నింపడం చూస్తాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి 2 కొలనులను నీటితో నింపడమే కాకుండా మొదటి కొలను నుండి ఒక చుక్క నీరు కూడా తగ్గడం లేదు. ఇది చూసిన బాదల్ సింగ్ ఆశ్చర్యపోతాడు. అసలు ఇది ఎలాంటి చమత్కారం? 2 గోతులు కూడా నీళ్లతో నిండిపోయాయి. కానీ మొదటి కుండ నుంచి నీళ్లు ఏమాత్రం కూడా తగ్గట్లేదే. అసలు ఇది ఎలా సంభవం? ఈ సంఘటనకు అర్థం రాకుమారుడికి అర్థం కాలేదు. ఆ తర్వాత సూర్యాస్తమయానికి ముందే సన్యాసి బాబా వద్దకు చేరుకుంటాడు. రా రాజకుమారా, చెప్పు. నువ్వేం చూసావు అక్కడ? నువ్వు చూసిన దానికి అర్థమేంటో ఒకసారి చెప్పు. బాబా, ఒక గోతులోంచి నీళ్లు తీసి 2 గోతులు నింపారు. కానీ ఆ మొదటి గోతులోంచి ఒక చుక్క నీళ్లు కూడా తగ్గలేదు. ఇది ఎలా కావచ్చు అసలు? అంటే నువ్వు చూసిన దానికి నీ దగ్గర సమాధానం లేదన్నమాట. అవును బాబా. బాదల్ సింగ్ వద్ద కూడా సమాధానం లేకపోవడంతో బాబా అతనిని కూడా తన అద్భుత శక్తితో రాతిశిలగా మారుస్తాడు. మరోవైపు రాత్రి గడిచిన 4 రాకుమారులు తిరిగి రాకపోవడంతో రాజు చాలా కంగారు పడి మరుసటి రోజు తన చిన్న కొడుకుని పిలిచి చెబుతాడు. కుమారకర్ణ, నీ 4 అన్నదమ్ములు రాజ్యం చూపుకి వెళ్లారు. కాని ఇంతవరకు తిరిగి రాలేదు. నాకు చాలా భయమేస్తుంది. మీరేమి చింతించకండి నాన్నగారు. నేను వెతకడానికి వెళ్తున్నాను. నేను మీకు మాటిస్తున్నాను, నేను వాళ్ళని తీసుకునే తిరిగి వస్తాను. రాకుమారుడు కర్ణుడు గుర్రంపై ప్రయాణించి తన సోదరులను వెతుక్కుంటూ బయలుదేరుతాడు. చాలా గంటలు వెతికిన తర్వాత అతను చివరికి సన్యాసి బాబా వద్దకు చేరుకుంటాడు. అరే, ఈ రాతి శిల్పాలు అచ్చు మా అన్నదమ్ముల్లాగే ఉన్నాయే. గురువు గారికి నా నమస్కారములు. బాబా, ఈ రాతి శిల్పాలు అచ్చు మా అన్నదమ్ముల్లాగానే ఉన్నాయి. నేను వీటి గురించి తెలుసుకోవచ్చా బాబా? అవును కుమారా, మీ 4 అన్నల్ని నేనే శిలలుగా మార్చేశాను. అప్పుడు సన్యాసి బాబా కర్ణుడికి అన్నీ చెబుతాడు. గురువుగారు, నా యందు దయ చూపి మా అన్నల్ని మామూలుగా చేసేయండి. దానికి బదులుగా మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. సరే, అయితే ఏ సమాధానాలు మీ అన్నలు ఇవ్వలేకపోయారో ఆ సమాధానాలు నువ్విచ్చినట్లయితే నేను నీ 4 అన్నల్ని మళ్లీ మామూలుగా చేసిస్తాను. కానీ ఒకవేళ నువ్వు కూడా ఒక సమాధానం తప్పు చెప్పినా నేను నిన్ను కూడా శిలగా మార్చిస్తాను. నీకిదంతా ఇష్టమేనా? నేను దీన్ని ఒప్పుకుంటున్నాను బాబా. సరే, అయితే విను. నీ మొదటి అన్న చూసినది అడవి చెట్లపై కూరగాయలు పడడం, ఇంకా వాటిని కర్రలే రక్షించడం. తర్వాత ఆ కర్రలే కొడవలుగా మారి ఆ కూరలన్నింటినీ కోసేస్తాయి. దీనికి అర్థమేంటో చెప్పు రాజకుమారా. బాబా, మన ధనం మనకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంచినట్లయితే మన ధనం క్షేమంగా ఉందనుకుంటాము. కానీ ఆ ధనం పుచ్చుకున్న వాళ్ల మనసులో ఆశ పుట్టినట్లయితే
ఆ మనిషే మన ధనాన్ని దోచుకుపోతాడు. అంటే ఆ దృశ్యం ఏం చెప్తుందంటే ఆశ అనేది చాలా భయంకరమైనది. రాజకుమారుని సమాధానం విని సన్యాసి బాబా సంతోషిస్తాడు. తథాస్తు. సన్యాసి బాబా తథాస్తు అనగానే యువరాజు సూరత్ సింగ్ పూర్తిగా కోలుకుంటాడు. సన్యాసి బాబా మరో యువరాజు కథ చెబుతాడు. నీ రెండో అన్న ఊరు నుంచి వెళ్తుండగా ఏం చూశాడంటే అప్పుడే పుట్టిన ఒక ఆవు పిల్ల పాలు తల్లి త్రాగడం చూశాడు. అయితే దీని అర్థం ఏంటో చెప్పు. ఒక తల్లి తన పిల్ల పాలు త్రాగడం అంటే అది ఏం చెప్తుందంటే సంతానం అనేది ముసలితనానికి సహాయంగా ఉంటుంది. అంటే పిల్లతనంలో మంచి సంస్కారాన్ని ఇచ్చినట్లయితే అదే మనకు ముసలితనంలో సహాయపడుతుంది. రాకుమారుడి సమాధానం విని సన్యాసి బాబా ఆనందంగా అంటాడు. తథాస్తు. బాబా సంతోషించిన వెంటనే యువరాజు చంద్రసేన్ తిరిగి కోలుకుంటాడు. అప్పుడు సన్యాసి బాబా యువరాజు కర్ణుడికి మూడవ యువరాజు కథను వివరిస్తాడు. నీ మూడో అన్న నది ఒడ్డున జాలారి వాళ్ళని చేపలు పడుతుండగా చూశాడు. కాని ఓ ముసలి జాలారివాడు తన దగ్గరున్న చేపల్ని నదిలో వేస్తుండగా వాడు చూస్తాడు. ఈ దృశ్యానికి అర్థమేంటో నువ్వే చెప్పు రాజకుమారా. సన్యాసి నుండి మూడవ కథ గురించి విన్న యువరాజు కర్ణుడు తెలివిగా సమాధానమిస్తాడు. బాబా, ఆ ముసలోడు తన దగ్గరున్న చేపల్ని మళ్లీ నీటిలో వేసి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే రాబోయే తరంలో కాబోయే వాటిని మనమే చూసుకోవాలని. జాలారులంతా చేపలు ఎలా పడతారో అలానే వేటగాళ్లు కూడా చెట్టులన్నింటినీ కొట్టినట్లయితే లోకమంతా నాశనమైపోతుంది. అందుకే ఆయన నీళ్లలో చేపల్ని వేసి ఏం చెప్పబోయాడంటే మనం చెట్లని కొట్టడమే కాదు, చెట్లు నాటడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే రాబోయే తరం క్షేమంగా ఉండాలని. ఈ సమాధానం విని సన్యాసి బాబా చాలా సంతోషిస్తారు. తథాస్తు. అప్పుడు సన్యాసి బాబా నాలుగవ రాకుమారుడి కథ చెబుతాడు. నీ నాలుగో అన్న ఏం చూశాడంటే ఒక వ్యక్తి ఒక నిండి ఉన్న గోతిలోంచి ఖాళీ ఉన్న గోతుల్ని నింపుతాడు. అయినా సరే మొదట నిండి ఉన్న గోతిలోంచి నీళ్లు ఏమాత్రము కూడా తగ్గవు. ఇప్పుడు చెప్పు దీనికి అర్థమేంటో. బాబా, ఈ దృశ్యం మనల్ని ఏం చెబుతుందంటే జ్ఞానం అనేది సాగరం లాంటిది. జ్ఞానాన్ని పంచడం వల్ల పెరుగుతుందే గాని తగ్గదు. భలే రాజకుమారా, భలే. నేను చాలా ఆనందిస్తున్నాను. 5 అన్నదమ్ముల్లో నువ్వే తెలివైన వాడివి. నీలాంటి రాజు ప్రజలకు దొరికినట్లయితే అంతా క్షేమంగా ఉంటుంది. తథాస్తు. నాన్నగారు, మా 5 అన్నదమ్ముల్లో అందరికంటే తెలివైన వాడు మా చిన్న తమ్ముడు కరుణుడే. మీ తరువాత రాజు ఆడే కావాలి. మా అన్నదమ్ములందరి మతం ఏంటంటే కర్ణుడే ఇక్కడికి రాజు కావాలి. అప్పుడు 4 రాకుమారులు తమ సన్యాసి బాబా కథను రాజుకు వివరించారు. రాజు తన చిన్న కుమారుని తెలివితేటల గురించి విని చాలా సంతోషించి అతనిని తన రాజ్యానికి తదుపరి రాజుగా ప్రకటించాడు. పాలన్పూర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు బజరంగి. బజరంగి నంబర్ 1 సోమరి మరియు బలహీనుడు. ఎంత పిరికివాడంటే చీమను చూసి కూడా కంగారు పడతాడు. కాని బజరంగికి ఒక ప్రత్యేకత ఉంది. అతనికి గొప్పలు ఎలా చెప్పాలో బాగా తెలుసు. అరే అబ్బాయి బజరంగి, నేను నీ పేరు బజరంగి ఎందుకు పెట్టానంటే వారిలో నువ్వు నిర్భయంగా ఇంకా శక్తివంతంగా ఉంటావని. కానీ నువ్వైతే బజరంగి పేరుకి అర్థాన్ని మార్చేశావు. ఎంతగా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? చూస్తుండమ్మా, ఒకరోజు ఈ రాజకుమారిని నేనే పెళ్లి చేసుకొని నీ దగ్గరికి తీసుకొస్తాను. రాజ్యమంతా నన్ను పొగుడుతూ ఉంటుంది. నా సాహసం గురించి పిల్లలు కూడా మాట్లాడుకుంటారు. అరే ఊరుకుండు, నీకు నిద్రపోవడం తినడం తప్ప ఏమి వస్తాయో చెప్పు. నీకు వెళ్ళి ఏదైనా పని చూసుకో. ఊడికే మాటలతో ఇల్లు గడవదు కదా. అమ్మ మాటలు విన్న తర్వాత బజరంగి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే ఊరికి వెళ్లి పని వెతుక్కోవడం మొదలు పెడతాడు. ఓ అన్నా, నేనెప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే. ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? నేను పాలన్పూర్ నుంచి వచ్చాను. పని కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నువ్వు కూలీ పని చేయగలిగితే నాకు చెప్పు. నా పొలంలో పనిచేసే వాళ్ళ అవసరం ఉంది. ఏమంటున్నావు? నీకు తెలుసా అసలు నేను ఎలాంటి మంచి పనులు చేశానో? తొందరలోనే నేను ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని ఆ రాజ్యానికి అల్లుడు కాబోతున్నాను. నువ్వు నన్ను కూలీ పని చేయమని చెప్తున్నావా? అసలేమంటున్నావు నువ్వు? మమ్మల్ని కూడా చెప్పు, ఏం పని చేశావో నువ్వు అసలు. మేము కూడా ఆ పనులు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే రాజుగారు తమ అమ్మాయిని ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేసాడుగా. నాకు అనిపిస్తుంది వీడు నన్ను నమ్ముతున్నాడని. వీడిని చెప్తానిప్పుడు నేను ఏ పనులు చేశానో, ఎంత గొప్ప పనులు చేశానో.
చూస్తుండగానే అక్కడికి చాలా మంది గుమికూడుతారు. చూడండి మిత్రులారా, అదేంటంటే మా ఊరు లోపలికి సింహం దాడి చేసింది. అది రోజు వారాన ఎన్నో చిన్న చిన్న జంతువుల్ని, మేక, కుక్కలు ఇలాంటివెన్నింటినో తినేసి ఇంకా చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకుని అడవి వైపుకు పరిగెత్తేసింది. నేను కూడా సింహం వెనుకనే అడవి వైపుకు వెళ్ళాను. మీకు తెలుసా నేనేం చేశానో? నేను ఒకే దెబ్బతో దాన్ని స్పృహ తప్పించి పడేశాను. అంతే. అప్పట్నుంచి నా బాహుబలి కథని ప్రతి పిల్లడు కూడాను చెప్తూ ఉంటాడు. నేను చెయ్యని పనే లేదు ఈ లోకంలో. బజరంగికు గొప్పగా మాటలు చెప్పుకునే అలవాటు ఉంది. ఆ బజరంగి నోరు తెరిచినప్పుడల్లా అతని నోటి నుండి పొడవాటి మాటలు రావడం మొదలవుతాయి. అసలు నిజమేంటంటే బజరంగి ఈ రోజు వరకు ఎలుకను కూడా చంపలేదు. అయితే సింహాన్ని చంపడమా? అస్సలు కాదు. బజరంగి ఎక్కడైతే నిల్చొని గొప్పలు చెప్పుకుంటున్నాడో అదే సమయంలో రాజుగారి సైనికుడు అటుగా వెళ్తున్నాడు. అతను అటుగా వెళ్తున్నప్పుడు బజరంగి చెప్పుకుంటున్న గొప్పలు విని ఆలోచనలో పడ్డాడు. మా రాజ్యంలో ఇంత సాహసమైన బాహుబలి వ్యక్తి ఉన్నాడా? ఇంకా రాజుకి ఈ విషయం కూడా తెలియదు. నేను వెంటనే వెళ్ళి ఈ బాహుబలి గురించి ఆ రాజుగారిని చెప్పాల్సిందే. ఈ వ్యక్తి మహారాజు గారికి చాలా ఉపయోగపడతాడు. అలా ఆలోచించిన తర్వాత సైనికుడు రాజ్ మహల్లోకి ప్రవేశిస్తాడు. మహారాజు గారికి వందనములు. మహారాజు గారు, నేను మీకు ఈరోజు ఒక పెద్ద విషయాన్ని చెప్పబోతున్నాను. మీ రాజ్యంలో ఒక మహాబలుడు ఉన్నాడు. ఆయన ఒక్క దెబ్బతో సింహమే స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పుడు ఆయన పని కోసం చాలా వెతుకుతున్నాడు మహారాజా. ఆ వ్యక్తి ఎంత శక్తిశాలి అంటే ఆయన గురించి ఏ పనిచ్చినా సరే చాలా తక్కువ అనిపిస్తుంది మహారాజు గారు. ఆయన బలం మాత్రమే కాదు, ఆయన బుద్ధి కూడా చాలా ఉపయోగపడుతుంది మహారాజా. అరే, అలాంటి వ్యక్తి మన రాజ్యంలో ఉన్నట్లయితే నేను ఇప్పుడే మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, వెంటనే ఆయన్ని తీసుకురండి ఇక్కడికి. మహారాజు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే రాజుగారి సైనికుడు వెళ్లి అతను బజరంగికి మహారాజు సందేశాన్ని వివరిస్తాడు. కానీ నన్నెందుకు మహారాజు పిలిచి ఉంటాడు? నేనేం తప్పు కూడా చేయలేదే. కానీ నేను ఆ రాజకుమార్ని పెళ్లి చేసుకుంటాననే మాట ఆయనకి తెలియలేదు కదా. నాకనిపిస్తుంది ఇప్పుడు నా ప్రాణం పోతుందేమో అని. బజరంగి భయపడుతూ వణుకుతూ కోటల్లోకి ప్రవేశిస్తాడు. నువ్వు చాలా సాహసవంతుడు అని నేను విన్నాను. నువ్వు సింహాన్ని ఒకే దెబ్బతో కొట్టేశావని విన్నాను. ఓ దేవుడా, నేను ఎలా చిక్కుకున్నాను? ఇప్పుడు నేను అవునని చెప్పినా చేస్తాను, లేదని చెప్పినా సరే చేస్తాను. అవును మహారాజు గారు, మీరు విన్నదంతా నిజమే. అయితే నువ్వు ఇంతటి వరకు ఎక్కడుంటివి? ఇంకా నీలాంటి సాహసవంతుడికి పని వెతకవలసిన అవసరమేముంది? ఈ రోజుటి నుంచి ఈ రాజ్యంలో నువ్వు ఒక సదస్యుడివి. అంటే ఈ రాజ్యానికే నువ్వు ఒక గౌరవానివి. ఏంటి, నిజంగా అంటున్నారా? అవును. ఇప్పుడు నెమ్మదిగా నువ్వు నీ ఇంటికి వెళ్ళొచ్చు. ఇంకా రేపటి నుంచి ఈ మెహల్కి వచ్చే సమయానికి. బజరంగి సంతోషంతో అతని ఇంటికి చేరుకుంటాడు. ఇంకా అతని అమ్మతో జరిగిందంతా చెప్తాడు. చూసావా అమ్మా, నేను చెప్పేవాడినిగా. ఒకరోజు నాకు మంచి పని దొరుకుతుందని నన్ను స్వయంగా రాజుగారు తన దర్బారానికి పిలిచారు. ఇంకా నన్ను అక్కడ పని కూడా ఇప్పించారు. ఇక నువ్వు చూస్తుండు, కొద్ది రోజుల్లోనే నేను ఆ రాజకుమారిని నీ కోడలుగా తీసుకొస్తాను. అరేవా అబ్బాయి, నువ్వు నిజం చెప్తున్నావా? నేను నిన్ను జీవితం అంతా పనికిరాని వాడు అనుకున్నాను, కానీ నువ్వు ఏదైతే చెప్పావో అది చేసి చూపించావు. మరుసటి రోజు బజరంగి రాజ్ మహల్ కు చేరుకుంటాడు. మహారాజా, రాజకుమారి గారి ఇంకా అల్లరి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. తను ఇప్పుడు అసలు మాట్లాడడం కూడా బంద్ చేసేసింది. ఒకవేళ తను ఈ విధంగానే మౌనంగా ఉన్నట్లయితే ఆ మౌనమే తన ప్రాణానికి అపాయంగా మారిపోతుంది మహారాజా. మేమన్ని రకాల ఉపాయాలను చేసి అలసిపోయాము. బజరంగ మహాబలి, మీరు దర్బార్లోనికి కొత్తగా వచ్చారు. మీరే ఏదైనా ఉపాయం చేసి చూడండి. ఏమన్నారు? నేనా? నేను ప్రయత్నిస్తాను. బజరంగి రాజ్ కుమారిని బయట ప్రదేశాన్ని చూపించేందుకు నది ఒడ్డుకు తీసుకెళ్తాడు. ఇంకా దారిలో వెళ్తుండగా తన గురించి గొప్పలు చెప్పుకోసాగాడు. ఒకటి తర్వాత ఇంకొకటి, మరి ఇంకొకటి, అలాగే గొప్పలు చెప్పుకుంటుంటాడు. సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత బజరంగి రాజ్ కుమార్ని తీసుకుని రాజ్ మహల్ కు తిరిగి వస్తాడు. మరుసటి రోజు రాజ్ మహల్లో బజరంగి, నిన్న మీరు రాజకుమారిని బయటికి తీసుకువెళ్లారు. అప్పుడు రాజకుమారి మీతో ఏమైనా మాట్లాడిందా? అదేంటంటే మహారాజు గారు, రాజకుమారి గారు నిన్న నా వీరత్వాన్ని ఇంకా నా సాహసం గురించి విని నన్ను పొగుడుతూ ఎంత మాట్లాడారంటే, తను నాతో ఏముందంటే ఇంతటి వరకు కూడా తను అసలు నాలాంటి వీరుణ్ణి ఎప్పుడు చూడలేదని చెప్పింది. ఇంకా తను నాతో వివాహం ఆడుతాముంది. చాలాసేపటి నుండి బజరంగి గొప్పలు వింటున్న రాజ్ కుమారి ఉన్నట్టుండి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది. ఏమన్నావు నువ్వు? నేను నీతో చెప్పానా నిన్ను పెళ్లి చేసుకుంటానని? అరే, ఈ ప్రపంచంలో అబ్బాయిలకి కొరత ఉందా నీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి?
నాన్నగారు, నిన్న రోజంతా ఇతను నాకు అబద్ధాలు చెప్పి చెప్పి ఇబ్బంది పెట్టాడు. నేనైతే ఇతనితో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకా ఇప్పుడు ఇతను మీకు అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకా ఇతని ధైర్యం చూడండి. ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. చూసారా మహారాజా, చూసారా? రాజకుమారి ఇంతవరకు ఎలాంటి వైద్యులు వచ్చినా సరే ఆ వైద్యం కూడా ఏమీ పని చేయలేకపోయింది. ఇంకా నేను చెప్పిన దానికి వెంటనే మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ వివాహం గురించి నేను కావాల్సే మిమ్మల్ని చెప్పాను మహారాజా, ఎందుకంటే రాజకుమారి ఏమైనా మాట్లాడాలని. భలే భలే భజరంగి మహాబలి, మీరు ఈ రోజు ఒక అసంభవాన్ని సంభవంగా మార్చారు మహారాజా. పక్క రాజ్యం వాళ్ళు మనపై దాడి చేస్తున్నారు మహారాజా. మన సేన ఇంతవరకు ఇంకా పూర్తిగా తయారు కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. సేనాపతి, మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర బజరంగి మహాబలి ఉన్నాడు. ఈయన అసంభవాన్ని కూడా సంభవంగా ఒక్క క్షణంలో మార్చిస్తాడు. మన సైన్యానికి సేనాధిపతిగా బజరంగి మహాబలి ఉంటాడు. మీరంతా ఎలాంటి విచారణ కూడా పడకుండా ముందుకు సాగండి. కానీ మహారాజా, యుద్ధం అనేది ఎవరి చేతిలో కూడా ఉండదు. మీరు ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించండి. మీరు చెప్పేది మాకు బాగా అర్థమవుతుంది మహాబలి, కానీ కొన్ని యుద్ధాలు మాత్రం చెయ్యాల్సిందే. చేస్తే మాత్రమే మనం గెలుస్తాము. ఇంకా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకా యుద్ధం గెలిచాక ఈ రాజకుమారితో మీ వివాహము జోరుగా జరిపిస్తాము మేము. ఇదే నా మాట. అరే దేవుడా, నేను నా జీవితంలో ఒక చీమను కూడా చంపలేదే. ఇంకా ఈ మహారాజా నాతో యుద్ధం చేయించాలనుకుంటున్నాడు. ముందుకెళ్తే నుయ్య, ఇంకా వెనక్కి వెళ్తే లోయ. ఇక నేను చావలసిందే. ఏనుగుపై స్వారీ చేస్తూ అందరికంటే ముందుండి సైన్యాన్ని నడిపిస్తూ వెళ్తున్నాడు. అతని వెనుక మొత్తం సైన్యం ఉంది. సైనికులారా, మా గురించి హనుమంతుని ముకుటి తీసుకురండి. ఇంకా కత్తి స్థానంలో హనుమంతుని గద తీసుకురండి. మేము దానితోనే యుద్ధం చేయాలనుకుంటున్నాము. బజరంగి చెప్పిన విధంగానే సైనికుడు అతనికి అన్ని తెచ్చిస్తాడు. ఏనుగు మీద హనుమంతుని రూపంలో సైన్యం ముందు ముందు వెళ్తున్నా బజరంగిని చూసి శత్రు సైన్యం ఆశ్చర్యపోయింది. అవును, ఈ విజయనగరం మహారాజు ఈ ఏనుగుపై ఎవరిని కూర్చోబెట్టాడు? అసలు ఎవడసలు వీడు? మీకు తెలీదా మహారాజా? వీడి పేరు బజరంగ మహాబలి. విజయనగరం రాజ్యంలో చిన్న చిన్న పిల్లల నుంచి వీడి కథలు చెప్పుకుంటుంటారు. వీడి పేరు బజరంగియా? ఇంకా వాడు కనిపించడానికి కూడా బజరంగి బలిలాగే ఉన్నాడే. అయితే వీడు బజరంగి బలి అవతారం అయితే కాదు కదా? అవ్వచ్చు మహారాజా, మీ మాటే నిజమైనట్లయితే మన ఓటమి మాత్రం ఖచ్చితమే. సైనికుడితో మాట్లాడుతున్నప్పుడు సేనాపతి దృష్టి బజరంగి నుంచి మళ్ళింది. అది మంచి అవకాశం అనుకున్న బజరంగి సేనాపతి తల మీద ఆ గదను విసిరేస్తాడు. సేనాపతి ఒక్కసారిగా నేల మీద పడిపోతాడు. సేనాపతి కింద పడిపోయిన వెంటనే శత్రు సైన్యం భయపడింది. ఇంకా అటు ఇటు పరిగెత్తుతూ సైన్యం పారిపోయింది. పరిగెత్తండి, పరిగెత్తండి! మహాబలి ఒకే దెబ్బతో మన సేనాపతికి చంపేశాడు. పరిగెత్తండి! కొద్దిసేపట్లోనే బజరంగిని చూసి భయపడి శత్రు సైన్యం పారిపోయింది. విజయనగర్ రాజ్యం యుద్ధంలో గెలిచింది. బజరంగిని సైనికులు వారి భుజాల మీద ఎత్తుకొని రాజ్యానికి తిరిగొచ్చారు. మీరైతే అసంభవాన్ని కూడా సంభవంగా మార్చేశారు. మీ బలము ఇంకా బుద్ధి ముందు నేను శిరస్సుని ఉంచుతున్నాను. ఇంకా ఇప్పటి నుంచి ఈ రాజకుమారి మీది. మహారాజు చాలా ఘనంగా అతని కుమార్తెను బజరంగికిచ్చి పెళ్లి చేశాడు. ఇంకా ఈ విధంగా బజరంగి అతని అమ్మకి ఇచ్చిన మాటలను నిజం చేస్తాడు. ఇంకా అతని అమ్మతో కలిసి రాజ్మహల్లో ఆనందంతో బ్రతకడం మొదలు పెడతాడు. బీర్బల్ అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడు. అక్బర్ చక్రవర్తికి అత్యంత సన్నిహిత సహాయకులలో బీర్బల్ ఒకడు. అతని నవరత్నాలన్నింటిలోనూ బీర్బల్ అత్యంత ప్రీతిపాత్రుడు. బీర్బల్ తెలివితేటలు, చమత్కారంతో కూడిన సమాధానానికి అక్బర్ చక్రవర్తి చాలా ముగ్ధుడయ్యాడు. అందుకే అప్పుడప్పుడు ఏదో ఒకటి అడగడం ద్వారా అతని తెలివితేటలను పరీక్షించేవాడు. శీతాకాలంలో అక్బర్ చక్రవర్తి తన ప్రియమైన సహాయకుడు బీర్బల్ను తీసుకుని సరస్సు వద్దకు తీసుకెళ్లాడు. నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా బీర్బల్కు ఒక ఆలోచన తట్టింది. అదే, డబ్బు కోసం మనిషి ఏ పని చేయగలడు? అలా ఆలోచిస్తూ తన ఆలోచనలను అక్బర్ చక్రవర్తికి తెలియజేశాడు. మహారాజా, ఈ లోకంలో ధనం చాలా ముఖ్యమైనది. ధనం కోసం మనుషులు ఎంత పనినైనా చేయడానికి పూనుకుంటారు. డబ్బు మాయ ఎలాంటిదంటే డబ్బు ముందర ఏమీ పనికిరాదు అసలు. బీర్బల్ మాటలు విన్న అక్బర్ చక్రవర్తి సరస్సు ఒడ్డున కూర్చున్నాడు. ఇంకా ఆయన సరస్సు నీటిలో వేలును పెట్టాడు.
సరస్సులోని నీరు మంచులా చల్లగా ఉంది. మరుక్షణం మెరుపు వేగంతో అతని వేళ్లను నీటి నుండి బయటకు తీసేశాడు. బీర్బల్, నాకనిపిస్తుంది నీ మాటలు పూర్తిగా నిజం కావేమోనని. ఇదే చలికాలం. ఇంకా ఇప్పుడు ఈ పారుతున్న నీళ్లు మంచు కన్నా చల్లగా ఉన్నాయి. నాకేమాత్రం కూడా అనిపించట్లేదు డబ్బు కోసం ఏ వ్యక్తి ఈ నీటిలో దిగుతాడని. రాజుగారు, మీరు ఈ నీటిలో కేవలం దిగడానికి అంటున్నారు. కానీ నాకనిపిస్తుంది మీరేదేమైనా మంచి బహుమతినిచ్చినట్లయితే ఎవరైనా ఈ నీటిలో ఒక రాత్రంతా గడపడానికి తయారవుతారు. బీర్బల్ మాటలు విని అక్బర్ చక్రవర్తి చాలా ఆశ్చర్యపోయాడు. బీర్బల్, నువ్వు చెప్పినది నిజమే అయినట్లయితే నువ్వు అలాంటి ఒక వ్యక్తిని తీసుకొనిరా. ఎవరైతే రాత్రంతా ఈ నీటిలో నిలవగలిగే శక్తిని పూనుకుంటాడో అలా అయితే నీ మాట నేను తప్పకుండా నమ్ముతాను. ఇంకా వాణ్ణి దానికి బదులుగా 1000 బంగారపు నాణెలు వాళ్ళకి బహుమతిగా ఇస్తాను. మీరేమి చింతించకండి మహారాజా. నేను తొందరలోనే అలాంటి ఓ వ్యక్తిని మీ ముందరికి తీసుకొస్తాను. అక్బర్ ఇచ్చిన షరతును నెరవేర్చడానికి బీర్బల్ సరస్సులో దిగడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని వెతుక్కుంటూ రాష్ట్రమంతా తిరిగాడు. రాజ్యం చుట్టూ తిరుగుతుండగా బీర్బల్ కు ఒక ముసలాయన కనిపించాడు. నేనొక పేదవాణ్ణి మహారాజా. ఒకవేళ మీరు నాకు మాటిచ్చినట్లయితే మీరు నాకు 1000 బంగారపు నాణెలు ఇస్తామంటే నేను నిజంగానే సంతోషంగా ఆ చల్లని నీటిలో రాత్రంతా నిల్చుంటాను. కానీ మీరు మాత్రం నాకు చాలా ముసలి ఇంకా బలహీనంగా కనిపిస్తున్నారే. మీరు ఇలాంటి పనిని చేయగలరు అసలు? మీరోసారి ఆలోచించండి. బీర్బల్ ఈ విషయం చెప్పినప్పుడు ముసలాయన తనను తనతో తీసుకెళ్లమని పదే పదే బీర్బల్ ని వేడుకుంటాడు. బీర్బల్ ముసలాయనను తీసుకుని మహారాజు దగ్గరకు వస్తాడు. ఇంకా అదే రోజు రాత్రి మహారాజు ఆజ్ఞ పొందిన తర్వాత ముసలాయన సరస్సులోకి ప్రవేశిస్తాడు. సైనికులారా, ఈ ముసలివాడి దగ్గర నిల్చొని రాత్రంతా కాపలు కాయండి. ఈ వ్యక్తి ఒక క్షణం కోసం కూడా ఈ నీటి నుంచి బయటకు రావడానికి వీల్లేదు. అక్బర్ చక్రవర్తి ఆజ్ఞ పొందిన తర్వాత సైనికులిద్దరూ రాత్రంతా సరస్సు దగ్గర నిలబడి ముసలాయనను రక్షణ కల్పించడం ప్రారంభిస్తాడు. ముసలాయన కూడా రాత్రంతా వణుకుతూ సరస్సు నీటిలోనే నిల్చుంటాడు. ఆ విధంగా ఉదయం అవుతుంది. ఉదయం అవగానే చలితో వణుకుతున్న ముసలాయనను తీసుకుని సైనికులు రాజభవనానికి చేరుకుంటారు. ఏమైంది సైనికులారా? నిజంగానే రాత్రంతా ఈ ముసలివాడు నీటిలో నిల్చున్నాడా? అవును మహారాజా, ఈ ముసలివాడు రాత్రంతా చల్లనీటిలో వణుకుతూ ఉంటుడి, కానీ ఒక్క క్షణం కూడా బయటికి రాలేదు. సైనికుడు మాటలు విన్న తర్వాత రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆశ్చర్యంతో ఆ ముసలాయన వైపు చూస్తూ ఇంకా ఆయనను అడిగాడు. ఎంత చల్ల నీళ్ళల్లో అందులో 2 క్షణాలు ఉండడం కూడా ఎంతో కష్టం. అలాంటి నీటిలో ఎలా రాత్రంతా నిల్చున్నావు నువ్వు? మహారాజా, ఆ నీటిలో నేను నిల్చున్నప్పుడు నా నుంచి 200 అడుగు దూరంలో ఆ నీటి ఒడ్డున ఒక దీపం కనిపించింది. చలి మర్చిపోవడానికని రాత్రంతా నేను ఆ దీపం వైపునే చూస్తూ ఉంటిని. ఇంకా అదే విధంగా ఆ దీపాన్ని చూస్తూ చూస్తూ రాత్రి గడిచిపోయింది. ఆ ముసలాయన మాటలు విన్న అక్బర్ చక్రవర్తికి కోపం వస్తుంది. ఇది అసలు చాలా పెద్ద మోసం. ఈ ముసలోడు ఆ దీపం యొక్క వేడి వల్ల రాత్రి గడిపాడు. అందువల్ల వీడికి అసలు ఆ చల్లదనం తెలియలేదు. వీడికి రాత్రంతా వేడి దొరకడం వల్ల వాడు రాత్రిని గడిపేశాడు. అక్బర్ చక్రవర్తి మాటలు విన్న ఆ ముసలాయన చేతులు జోడించి బిగ్గరగా ఏడవసాగాడు. ఇది చాలా అన్యాయం మహారాజా. నేను ఒక ముసలివాడిని. అవసరాన్ని తీర్చుకోవడానికి రాత్రంతా మంచునీటిలో చలిలో నిల్చున్నాను. ఇంకా అక్కడ ఉంటిని. మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం చేయడం మీకు మంచిది కాదు మహారాజా. నాకు మీరు అన్యాయం చేస్తున్నారు. ముసలాయన న్యాయం కోసం పదే పదే వేడుకుంటాడు. కానీ అక్బర్ చక్రవర్తి తనను రాజభవనం నుండి తరిమేయమని సైనికులకు ఆదేశమిస్తాడు. కొంతసేపటి తర్వాత ఆ ముసలాయన బీర్బల్ దగ్గరకు వెళ్తాడు. మంత్రి గారు, మీరు చెప్పినట్లే రాత్రంతా మంచునీటిలో నిల్చున్నాను. కానీ బహుమతి ఇవ్వాల్సి వచ్చే అప్పటికి రాజుగారు మాట తప్పిపోయారు. 1000 నాణెలు ఇవ్వాల్సి వస్తుందని ఆయన నన్ను మోసగాడిని అని, చెడ్డవాడినని ఆరోపించారు. ఇంకా కోట నుంచి నన్ను కొట్టి బయటికి పారేశారు. అసలు మీరేమంటున్నారు?
అవును, మీరక్కడ ఏం చేశారు? అలా ఎందుకన్నారు మహారాజు? మంత్రి గారు, నేనేమీ మోసం చేయలేదు. నేను నిజం మాత్రమే చెప్పాను. రాజుగారు నన్ను ఇలా అడిగారు, ఇంత చలిలో రాత్రంతా ఎలా ఉండగలిగావు? నేను దానికి సమాధానం చెప్పాను, అక్కడ దారిలో ఉన్న దీపాన్ని చూస్తూ రాత్రి గడిపేశాను అని. ఇది విన్న మహారాజు నన్ను ఆరోపించారు, నువ్వు దీపం వేడి దొరకడం వల్ల రాత్రి గడిపావు, అందుకే నీకు బహుమతి ఇవ్వను అసలు అని. ముసలాయన నుంచి అన్ని విషయాలు విన్న బీర్బల్ కు ఆ ముసలాయనకు అన్యాయం జరిగిందని అర్థమైంది. చక్రవర్తి తన తప్పును గ్రహించేలా బీర్బల్ ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. మరుసటి రోజు మంత్రులందరూ ఆస్థానానికి చేరుకున్నారు. కానీ బీర్బల్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కొన్ని గంటలు గడిచిన తర్వాత ఇంకా బీర్బల్ రాజసభకు రాకపోవడంతో అక్బర్ చక్రవర్తికి అతని పట్ల కొంత ఆందోళన కలుగుతుంది. సైనికుల్లారా, బీర్బల్ వాడి ఇంటికి వెళ్లి చూడండి. బీర్బల్ ఈరోజు రాజు దర్బారుకి ఎందుకు రాలేదు? రాజు ఆజ్ఞను అందుకున్న సైనికులు బీర్బల్ ఇంటి వైపుకు వెళ్తారు. అక్కడికి చేరుకొని, మంత్రి గారు, మహారాజు గారు మీకోసం ఓ సందేశం పంపారు. మీరు ఇప్పటి వరకు రాజు దర్బారానికి ఎందుకు రాలేదో తెలుసుకోమన్నారు. సైనికుల్లారా, మీరు వెళ్లి రాజుగారికి చెప్పండి, బీర్బల్ ఇప్పుడు కిచిడి వండుతున్నాడని. కిచిడి ఉడికిపోగానే నేను రాజభవనానికి వచ్చిస్తానని చెప్పండి. బీర్బల్ మాటలు విన్న సైనికులు రాజభవనానికి తిరిగి వచ్చి ఇంకా చక్రవర్తికి బీర్బల్ ఇచ్చిన సమాధానాన్ని చెబుతారు. అక్బర్ చక్రవర్తి కిచిడి వండడానికి ఎంత సమయం పడుతుంది అని ఆలోచిస్తాడు. బీర్బల్ కాసేపట్లోనే రాజదర్బార్కు తిరిగి వస్తాడని అనుకున్నాడు. కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత కూడా బీర్బల్ రాజ ఆస్థానానికి రాకపోవడంతో రాజుకు మళ్లీ ఆందోళన కలుగుతుంది. ఇంకా తన సైనికులను పిలిపిస్తాడు. సైనికుల్లారా, వెళ్లి తెలుసుకోండి, బీర్బల్ కిచిడి ఉడకడానికి ఇంకా ఎంత టైం పడుతుందో, ఇంకా ఇక్కడికెందుకు రాలేదో. బీర్బల్ నివాసానికి చేరుకుంటారు సైనికులు. మంత్రి గారు, కిచిడి ఉడకడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో రాజుగారు తెలుసుకోమన్నారు మాకు. మా భార్య అనారోగ్యంగా ఉంది, అందుకే ఎప్పటి వరకు ఈ కిచిడి ఉడకదో అప్పటి వరకు నేను రాలేనని చెప్పండి. మహారాజు గారికి నేను క్షమాపణ కోరుకున్నానని చెప్పండి. బీర్బల్ మాటలు విన్న సైనికులు మళ్లీ వెళ్లి రాజుకు బీర్బల్ సందేశాన్ని చెబుతారు. అక్బర్ చక్రవర్తి ఎదురు చూస్తూ ఉదయం నుంచి సాయంత్రం అవుతుంది. కానీ బీర్బల్ దర్బార్కు రాడు. కిచిడి వండినప్పుడు వారు కోర్టుకు వస్తారని ప్రతిసారి అదే మాట చెప్పి సైనికులను తిప్పి పంపుతాడు. చివరికి అక్బర్కు చాలా కోపం వస్తుంది. సరే అయితే, ఇప్పుడు నేను స్వయంగా వెళ్లి చూస్తా, అసలు బీర్బల్ ఏం చేస్తున్నాడో, వాడి కిచిడి ఎందుకు ఉడకట్లేదు. అక్బర్ చక్రవర్తి తన గుర్రంపై బీర్బల్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ చేరుకున్న తర్వాత బీర్బల్ కింద నేలపై కొన్ని కట్టెలను కాలుస్తున్నాడు. ఇంకా సుమారు 5 అడుగుల ఎత్తులో ఉన్న హండీలో పప్పులు మరియు బియ్యం వేసి ఉంచడం చూస్తాడు. బీర్బల్ అలా చేస్తుండడం చూసి అక్బర్ ఆశ్చర్యపోతాడు, ఇంకా నవ్వుతాడు. బీర్బల్, అసలు ఏం చేస్తున్నావు? కిచిడి వండుతున్నాను రాజుగారు. ఇలా అయితే నీ కిచిడి ఎప్పటికీ ఉడకదు. ఎందుకు ఉడకదు మహారాజా? కుండలో పప్పు బియ్యం ఉన్నాయి, ఇంకా క్రింద మంటలు కూడా. నా కిచిడి తప్పకుండా ఉడుకుతుంది. బీర్బల్ మాటలు విన్న అక్బర్కు నవ్వు వస్తుంది. బీర్బల్, మంటలైతే రగులుతున్నాయి, కానీ మంటలు ఇంకా కుండ మధ్య 5 అడుగుల దూరం ఉంది. అసలు వేడి కుండకి చేరుకుంటుందా? తప్పకుండా చేరుకుంటుంది మహారాజా. 200 అడుగుల దూరం ఉన్న దీపం యొక్క వేడి మంచు నీళ్లతో పారుతున్న ఏటి వరకు చేరుకోగలిగినట్లయితే 5 అడుగుల దూరం ఉన్న నా కుండ వరకు ఎందుకు చేరుకోలేదు మహారాజా? బీర్బల్ సమాధానం విన్న అక్బర్ తన తలను పట్టుకుంటాడు. అక్బర్ తన తప్పును తెలుసుకుంటాడు. ఇంకా ఆ ముసలాయనకు న్యాయం చేయలేదని అక్బర్ చక్రవర్తి అర్థం చేసుకుంటాడు. అక్బర్ తన తప్పును సరిదిద్దుకోవడానికి ముసలాయనను కోర్టుకు పిలిపించి ఇంకా అతనికి బహుమతిని ఇస్తాడు.